అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 5వ టీ20 మ్యాచ్లో 30 పరుగుల తేడాతో సఫారీలపై టీమిండియా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను టీమిండియా 3-1 తేడాతో గెలుచుకుంది. బ్యాటింగ్ లో తిలక్ వర్మ 73 పరుగులు, హార్దిక్ పాండ్యా 63 పరుగులతో పాటు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లతో స్పిన్ మ్యాజిక్ ను చూపించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిన్నటి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. చేజింగ్ లో సౌత్ ఆఫ్రికా 201 పరుగులకు పరిమితమైంది. అయితే ఓ దశలో 10 ఓవర్లకు ముందు వార్ వన్ సైడ్ అన్నట్లుగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కొనసాగింది. కానీ ఎప్పుడైతే డికాక్ వికెట్ ను కోల్పోయిందో అక్కడి నుంచి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓటమి పాలైంది. దీంతో టీమిండియా 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఎడెన్ మార్క్రమ్ స్పందించాడు. 232 పరుగుల టార్గెట్ ఛేదించే దిశగానే వెళ్లాం, కానీ మధ్య ఓవర్లలో బ్యాటింగ్ లో డేలా పడ్డాం. అందుకే ఈ ఓటమి. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించి పోటీలో ఉన్నాం, కానీ మిడిల్ ఓవర్లలో మేము ఆ ఊపును కొనసాగించలేకపోయాం. ఆ సమయంలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. ముఖ్యంగా చక్రవర్తి కీలక వికెట్లు తీయటం తమ ఓటమిని శాసించింది. పిచ్చి 200కు పైగా స్కోర్ ను బాదే అవకాశం ఉందని ముందే తెలుసు. మేము ఆ టార్గెట్ ను ఛేదిస్తామనే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాం, కానీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం దెబ్బ కొట్టింది. అందుకు టీమిండియా బౌలర్లకి క్రెడిట్ ఇవ్వాలంటూ ఎడెన్ మార్క్రమ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ నుంచి మేము అనేక పాఠాలు నేర్చుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో ఇక్కడే టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ పిచ్చిలపై మాకు మంచి అవగాహన వచ్చింది. టీ20 క్రికెట్ లో ఎల్లప్పుడూ కఠినమైన సవాళ్లు ఉంటుంది. మేము కొద్ది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాతో ఈ సిరీస్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ సిరీస్ ఓటమితో మేము మెరుగుపరచుకోవాల్సిన విషయాలను గుర్తించి రాబోయే టీ20 వరల్డ్ కప్ లో మంచి ప్రణాళికలతోనే బరిలోకి దిగుతామంటూ ఎడెన్ మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.